అలా ట్యూషన్కి వెళ్తూ మాట్లాడుతున్నప్పుడు నా ఫ్రెండ్ గాడు, అరే నువ్వు బాగా మాట్లాడతావు, ఠాగూర్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి, కామెంటరీ చెప్పు అని అంటే, వాడు సరదాగా చెప్పాడో కానీ నేను సీరియస్గా తీసుకొని చిన్న వయసులోనే క్రికెట్ కామెంటరీ చెప్పి 30 మంది చూసే మ్యాచ్ని 300 మంది కామెంటరీ కోసం వచ్చినప్పుడు ఆ ఫ్రెండ్ గాడు నాకు గుర్తుకొచ్చాడు. మేబీ వాడు ఆ రోజు సరదాగా అన్నాడో సీరియస్గా అన్నాడో నాకు తెలియదు. అలా నేను ఇన్ఫోసిస్లో ఉద్యోగం చేస్తూ ఇన్ఫోసిస్ క్విట్ చేశాను. క్విట్ చేసినప్పుడు నాకు నేనుగా అనుకున్న మాటలు, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇఫ్ ఇట్ టీచర్స్ హిస్టరీ బట్ డస్ నాట్ టీచ్ పీపుల్ హౌ టు క్రియేట్ హిస్టరీ? Am I teaching students science as the subject, or am I teaching them the science of living? Am I teaching them how to insert floppy onto the disk, or am I teaching them how to be happy, successful in life? ఏదో చెయ్యాలి అని చెప్పి 22,430 రూపాయల ఉద్యోగాన్ని, ఇన్ఫోసిస్ అనే 20 సంవత్సరాల క్రిందట ఒక ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఆ ట్రైన్లో బెంగళూరు నుంచి రేపేం జరుగుతుందో తెలియకుండా రైట్ వచ్చి అమ్మా నాన్న తిట్లు తిని రైట్ నేనేం చేస్తానో తెలియదు. అప్పుడు మా నాన్నతోటి చెప్పిన మాట నేను ఇంకా మర్చిపోలేదు. నేను కాలేజీలో ఉన్నప్పుడు చాలాసార్లు బంకు కొట్టి సినిమాకి వెళ్ళాను. తప్పు పని చేసినప్పుడు నేను నీ పర్మిషన్ తీసుకోలేదు నాన్న, రైట్ పని చెయ్యాలనుకుంటున్నాను, ఒక మంచి టీచర్ అవుదాం అనుకుంటున్నాను, చెడ్డ పని చేయాల్సినప్పుడు నీ పర్మిషన్ లేనప్పుడు, మంచి పని చేయనప్పుడు నీ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి నానా, రైట్ అని అన్నప్పుడు నాకు అర్థం కాలేదు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది. ఇది 2006 మాట.